అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు బిడ్డ కోసం. మరి ఎంతో చోట్ల తిరిగి ఉంటారు, గుళ్ళకి, గోపురాలకి, చర్చిలకి, మసీదులకి. అలా అక్కడంతా మీకు ప్రసాదం ఇస్తారు. అలాగే ఇది కూడా ఒక దేవాలయంలాగా భావించి ఇక్కడ కూడా మీకు ప్రసాద పంపిణీ జరుగుతుంది. ఏమిటండి ఈ ప్రసాదం? ఇది ఒక ఆహారం. ఎందుకండి ఆహారం? ఎందుకు ఆహారం అంటే, మీరు బిడ్డ కోసం వచ్చారు, సంతానం కోసం వచ్చారు కాబట్టి సంతానం పొందాలంటే ఆహారమే మూలాధారం. వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, మరి మీ యొక్క పండంటి బిడ్డ రావాలంటే గ్రోత్కి ఆహారమే మూలాధారం. కాబట్టి సరైన ఆహారం తీసుకోవాలి. దాని గురించే మీకు ఒక బుక్ ఇచ్చాం. మీరు అమ్మా నాన్న కాగలరని బుక్ ఇచ్చాను. మేడం గారు, పావని మేడం గారు ఎలా వండుకోవాలనేది 500 వీడియోలు ఎకటి హబ్ ఛానల్లో వండి చూపించారు. ఎంతమంది ప్రయత్నిస్తున్నారో తెలియదు. చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇది కరెక్టేనా కాదా, ఇది తినొచ్చా, ఇది తినకూడదా. జనాలందరూ కూడా మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తారు. అసలే భయంతో ఉంటారు. దానికి తోడు ఇలా చెప్పేటప్పటికీ మరింతగా ఇబ్బంది పెడతా ఉంటారు. అందరూ తినగలిగే ఆహారం మీరు తినొచ్చు. చైనా వాడు మిడతలు, పాములు, కప్పలు, మండ్రగబ్బలు, గబ్బిలాల జ్యూసు తాగుతూ ఉంటాడు. వాడికి పిల్లలు ఉన్నారు. అడుక్కునే వాళ్ళు ఏం చేస్తారు? పచ్చడి ముద్దలు తింటూ ఉంటారు. వాళ్ళకే పిల్లలు ఉన్నారు. 4 సందుల్లో 4గురిని కనేసి పెడుతున్నారు అడుక్కోవడానికి చక్కగా. ఇక మరి వెజిటేరియన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ తోటకూర, పాలకూర, బచ్చల కూర, గోంగూర, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ ఏం తింటే పిల్లలు పుడతారు? మిగతా వాళ్ళకి పుట్టిన వాళ్ళకి ఏం తిన్నా పుడుతున్నారు, పుట్టిన వాళ్ళకి ఏం తిన్నా పుట్టట్లేదు. మరి ఏది కరెక్టు, ఏది రాంగు? ఇది తెలుసుకోవడానికి మెయిన్గా నేను చెప్పింది ఏంటంటే, అమ్మ ఇక్కడ మనకు బిడ్డ కావాలంటే వీర్యకణం బాగుండాలి, అండం బాగుండాలి. ఈ రెండు బాగా తయారవ్వాలంటే ఆహారం అనేది మూలాధారం. అది నేను చెప్పింది కరెక్టే. ఏ వీర్యకణం అయితే, అండం అయితే తయారవడానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ మీకు ఎలాంటి ఆహారంలో అయితే దొరుకుతాయో అవి మీరు బాగా తీసుకోవాలి. ఎలాంటివి అయితే దొరకవో వాటిని తగ్గించి తినాలి, అంతే. అలాగే మీ ఊరుని బట్టి, మీ ప్రాంతాన్ని బట్టి, మీ కాలాన్ని బట్టి ఆ సీజనల్గా దొరికే వాటిని మీరు తీసుకుంటూ ఉండాలి. మీ ఇష్టాలను బట్టి కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మన ఇష్టాలను బట్టి మనము వెజిటేరియన్లు అయితే తోటకూర తింటాం. అదే చైనా వాడైతే మిడతలు వేపుడు తింటాడు. అదే కొంచెం డబ్బు తక్కువ ఉన్నాడు పచ్చడి ముద్ద తింటాడు. ఏదైతే ఏంటి, మన బిడ్డకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వాటిల్లో దొరికినంత కాలం నువ్వు అది తీసుకోవచ్చు, బిడ్డను కానొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మీకు ఒక మోడల్ ఫుడ్ లాగా తెలియడానికి ఇది మేము ప్లాన్ చేశారు మేడం. ఒక రకంగా ఏంటంటే, మీరు అందరూ దూరాల నుంచి వస్తున్నారు, ఎంతో దూరాల నుంచి మమ్మల్ని నమ్మి బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, తిని తినక ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎలా లేట్ అవుద్దో ఇక్కడ లేట్ అవుద్ది. డాక్టర్ గారిని కలవడం, టెస్టులు, రిపోర్ట్లు, ఆ తర్వాత డాక్టర్ గారు చూపించుకోవడం, మందులు తీసుకోవడం, అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, పొద్దున వస్తే సాయంత్రం అయిపోతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇదే తంతు. కాకపోతే బయటికి వెళ్ళాలన్నప్పుడు, ఆ టైంకి ఆకలి వేసినప్పుడు బయటికి వెళ్తే ఊరు కాని ఊరిలో హోటల్లో వెతుక్కుంటూ కొంతమంది దారి తప్పిపోతున్నారు. కొంతమంది మరి వర్షాలు వచ్చినప్పుడు పాపం తడిసిపోతున్నారు. ఇలాంటి ఇబ్బందులన్నీ లేకూడదు అని చెప్పి మేడమే మనమే ఫుడ్ తెస్తే పెడితే బాగుంటుంది కదా అని ఆలోచన చేశారు. ఎందుకంటే హోటల్ దొరికిన ఏ బడ్డీ దగ్గర తినేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మీరు ఏది మంచిది, ఏది చెడ్డది ఏం తెలుసు మనకి? ఆ కడుపు ఆకలికి తెలియదు. ఆ టైంకి ఏదో రోడ్డు పక్కన చాట్ బఠానీ, చెత్త బఠానీ తినేయడం, కడుపు చెరువు చేసుకోవడం, ఇంటికి వెళ్ళాక తిప్పలం. ఇవన్నీ కాకోకుండా ఇట్లా మనమే తెస్తే పెట్టి బాగుంటుంది వీళ్ళకి అని ఆలోచన చేశారు మేడము. మరి ఒక రకంగా చూడండి, ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ పద్ధతి. ఎక్కడన్నా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో భోజనం పెట్టడం చూసారా వచ్చిన పేషెంట్లకి? ఎక్కడా లేదు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎలా చేయగలుగుతున్నామంటే మేడం గారు ఒక అమ్మ మనసుతో ఆలోచించింది. ఆవిడ మీ అందరి గురించి. కొండ మీద, విజయవాడ కొండ మీద 2 అమ్మలు ఉన్నారు. ఒక కొండ మీద కనకదుర్గమ్మ, ఇంకో కొండ మీద మేరీమాత. 2 అమ్మలు కలిసి ఈ విజయదుర్గ పావని అమ్మలోకి వచ్చి
మరి ఈ విజయవాడ వచ్చిన ఈ బిడ్డల ఆకలిని తీర్చాలని ఆ అమ్మే ఆవిడ ద్వారా నాకు చెప్పించి నా ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించేటట్టు చేస్తున్నారు. దాదాపు ఆగస్టు 2వ తారీఖు నుంచి మేము ఇది సాగిస్తున్నాము. నిరంతర అన్నప్రసాద వితరణ కార్యక్రమంగా దాదాపు 4.5 నెలల నుంచి ఇది కంటిన్యూ అవుతూ ఉంది. సో మీరు కూడా చక్కగా ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. స్వీకరించేటప్పుడు మాత్రం ఒక పద్ధతి మాత్రం మీరు ఫాలో అవ్వండి. ఏమిటంటే ఈ స్వీకరించే ఈ ప్రసాదాన్ని సాక్షాత్తు మీరు ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నారో, వెంకటేశ్వర స్వామి అయితే వెంకన్న ప్రసాదం కింద భావించి తీసుకోండి. అలాగే యేసు ప్రభు అయితే యేసయ్య ప్రసాదం కింద భావించి తీసుకోండి. అల్లా నమ్మిన వాళ్ళు అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇది మేము 3 అంచెల్లో ఈ ఆహారాన్ని మేము సిద్ధం చేశాం. మీకు మేలు జరగాలని మంచి ఆహారంగా దీన్ని మార్చాం. ఎలా మంచి ఆహారం అవుద్ది, ఏది మంచి ఆహారం అనేది మీకు తెలియడానికి కూడా ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉపయోగపడుతుంది. స్టెప్ 1, మంచి మనసుతో ఈ ఆహారాన్ని తయారు చేయాలి. మీ అమ్మ ఎలాగైతే నీ భవిష్యత్తుని కాంక్షిస్తూ నీ అభివృద్ధి పదంలోకి రావాలని తలుచుకుంటూ నీ కోసం తయారు చేస్తుందో, అలాగే మంచి మనసుతో మీకు బిడ్డ పుట్టాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి ఆహారాన్ని వండాలి. అప్పుడది మంచి ఆహారం అయింది. అలా పుణ్య దంపతుల చేత హోమ్ ఫుడ్ కింద మేము వండిస్తున్నాం. అలాగే మంచి మనసుతో అది నువ్వు స్వీకరించాలి. నువ్వు ఆలోచించేటప్పుడు మరి ఫోన్లు చూస్తూనో వేరే ధ్యాసలో పెట్టుకునో తినకూడదు. చక్కగా ఇది ప్రతి ముద్ద నమిలేటప్పుడు నోట్లో ఊరే లాలాజల రసంలో నుంచి నీ ఎంజైమ్స్ అన్నివి కూడా దాన్ని డైజెస్ట్ చేస్తూ ఉంటాయి. నువ్వు ఏ థాట్తో అయితే నువ్వు ఉంటావో ఆ థాట్కు సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నువ్వు స్ట్రెస్లో ఉంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నువ్వు ప్లెజెంట్గా ఉంటే ప్లెజెంట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నువ్వు మంచిని కోరుతూ ఉంటే పీస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మీకు కొంచెం ఎబ్బెట్టుగాను నేనేదో ట్రాష్ చెప్తున్నట్టుగాను అనిపించవచ్చు. మనం అందరం గాలి పీల్చి బతుకుతున్నామమ్మా. గాలి చూపించు, ఆక్సిజన్ చూపించు అంటే ఎవరు చూపించలేరు. కానీ లేదు అని మాత్రం అనకండి. ఇవి కూడా అంతే. మీరు ఇవన్నీ ఎంత బాగా చేసుకుంటే అంత తొందరగా ఫలితాలు వస్తాయి. తర్వాత మంచి చేతుల మీదుగా అందాలి. మంచి చేతుల మీదకి ఎందుకు అందాలి? ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లో మనం ఏదన్నా పులిహార చేసుకు తింటే అది ఒట్టి పులిహారే. అదే గుడిలోకి వెళ్ళి భగవంతుడి మంత్రము దానికి చేరి మంత్ర జలము దాని మీద జల్లి పూజారి గారిని చేతిలో పెడుతుంది ప్రసాదం. అలాగే క్రిస్మస్ రోజు కూడా మన చర్చిల్లో అర్ధరాత్రి 12 గంటల వరకే ప్రార్థనలు విని తర్వాత పాస్టర్ గారి లైన్లో నుంచుని 1 గంట 2 గంటలు నుంచుని పాస్టర్ గారి చేత బ్రెడ్ ద్రాక్షరసం తీసుకుంటాం. తీసుకునేటప్పటికి 12 1 గంట అవుద్ది. ఆ బ్రెడ్ ద్రాక్షరసం కోసం అంతసేపు ఉండాల్సిన అవసరం ఏంటి? రోడ్డు మీద దొరకదా కొనుక్కుంటే? కానీ ఇది ప్రసాదం. అది బ్రెడ్ ద్రాక్షరసం రోడ్డు మీద అమ్మేది అంతే, జ్యూసు. ఇది ప్రసాదం. అర్థమైందా? ఎందుకు ఇది అవుతుంది అనేది అలాగే ముస్లింలు అడిగినా మీకు హలాల్ చేస్తారు. హలాల్ చేయకుండా ఆహారం తీసుకోరు. ప్రతి మతంలోనూ ఉందమ్మా. మీరు గమనిస్తే మీకు ఎవరు చెప్పరు. మీరు ఆలోచించి ఈ విషయాలన్నీ జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు మీరు ఒకేసారి మీ అమ్మలాగా మంచి మనసుతో వండుకోండి అమ్మ. మీ భవిష్యత్తుని కాంక్షిస్తూ అభివృద్ధిని కాంక్షిస్తూ మీ బిడ్డ రావాలని కోరుకుంటూ వండండి అన్నా నేను. అలా కాకుండా ఒకరోజు మీ ఆయన్ని తిట్టుకుంటూ ఏదో చచ్చినోడు మొదలష్టపోడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు అంటాడు, దిక్కుమాలినాడు, ఇటు జిమ్మడా అనుకుంటూ తిట్టుకుంటూ వండండి. ఒకరోజు చూద్దాం. ఖచ్చితంగా తిని మీ ఆయన బయటికి వెళ్ళి రోడ్డు మీద అందరినీ తిట్టి వస్తాడు. ఇంకా గట్టిగా తిట్టువండు, నిన్నే తిట్టిపోతాడు. ఏమంటే తొక్కలో వంట వండావు నువ్వు అని చెప్పి నిన్నే తిట్టిపోతాడు. చూసావా? అంటే నువ్వు ఇచ్చిన కోపాగ్ని అనేది ఆహారానికి చేరి అవతలది స్వీకరించిన వాడి నోట్లోకి కూడా వెళ్ళి వాడి బ్రెయిన్ని కూడా హార్మోన్ని కలుషితం చేసింది. గమనించండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు శ్రద్ధ పెట్టండి, మనసులో పెట్టుకోండి. ఇలాంటి విషయాలు ప్రపంచంలో ఏ డాక్టరు నీకు చెప్పడు. ఎవరైనా చెప్పారా? ఆ బిల్లబింగు ఈ బిల్లబింగు, ఐవీఎఫ్కి వస్తావా ఆపరేషన్కి వస్తావా? ఈ విషయాల గురించి మిగతా ప్రపంచానికి తెలియాలనే వీడియోలు ఫోటోలు తీస్తున్నాం. 500 ఫీజు తీసుకుంటూ, అది కూడా సంవత్సరానికి బిడ్డ పుట్టే వరకే 500 ఫీజు తీసుకుంటూ కూడా మేము గత 4.5 నెలల నుంచి నిరంతరము అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టుకోగలుగుతున్నాం. జస్ట్ 500 సంవత్సరానికి. మరి 10 రోజులకి 15 రోజులకి నెల రోజులకి 500 తీసుకునే వాళ్ళని పక్కన పెట్టండి. వాళ్ళు ఈజీగా చేయొచ్చు.
ఇక 2 లక్షలు నెలకి ఐవీఎఫ్ పేరుతో ఆపరేషన్ తీసుకున్న వాళ్ళు డ్యామేజీగా చేయొచ్చు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? వెళ్ళిన ప్రతి చోట పేషెంట్ ఇబ్బంది పడుతున్నాడు ఫుడ్ కోసం. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు ఇలా చేయలేకపోతున్నారంటే మనకు వచ్చిన ఆలోచన వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు. ఒక యూట్యూబ్లో వీడియో చూసి అన్ని కిలోమీటర్ల నుంచి భగవంతుడు మిమ్మల్ని ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా వీళ్ళకి బిడ్డనివ్వాలి, వీళ్ళ కన్నీళ్లు తొడవాలి, వీళ్ళ ఆవేదన నుంచి తొలగించాలని మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాడే ఒక యూట్యూబ్ వీడియో ద్వారా, స్నేహితుడి ద్వారా, మాట ద్వారా, బంధువుల ద్వారా తెలియజేసి, అలాగే ఈ వీడియో ద్వారా, ఈ ఫోటో ద్వారా మంచి మనసున్న డాక్టర్లు ఎవరికో ఒక చోట భగవంతుడు చూపించి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకు వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టించుకునే మరి ఆలోచన కలిగిస్తే ఇలా ఈ ఊర్లోనూ, ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ కూడా ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది అనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీ అందరూ ఫోటోలు ఎందుకు తీస్తున్నారు, వీడియోలు ఎందుకు తీస్తున్నారు అని అనుకోకుండా మనసుతో ఆలోచించి చక్కగా అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం. మేము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఈ లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా మరి ఎన్నో అన్నదానాల కార్యక్రమాలు, కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు ఇవ్వటం, స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇవ్వటం, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టడం, అలాగే చిన్న చిన్న కారణాలతో చనిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు పిల్లలు ఎగ్జామ్ తప్పామనే మాటతోనే వాళ్ళకి సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్లు ఇప్పించడం, క్లాస్ రూమ్లో బోర్డులు కనపడక హెడేక్లతో స్కూళ్ళు మానేస్తున్న పిల్లలకి మరి ఐ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇవ్వడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కుట్టు మిషన్లు, లేడీస్కి కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయగలిగామంటే ఆ భగవంతుడి అనుగ్రహం మా మీద ఉండబట్టే చేయగలుగుతున్నాం. ఈరోజు ఈ ప్రపంచంలో 15,750 మందికి సంతానం కలిగేటట్టుగా వాళ్ళని మాతృదేవతలుగా, పితృదేవతలుగా, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా మార్చే అదృష్టం కూడా ఆ భగవంతుడు ఆ సంతానాస్త్రాన్ని కూడా మా చేతికి అందించాడు. అలాంటి మరి దేవుడికి దగ్గరగా ఉన్న మా చేతుల ద్వారా మీకు ఆహారం అందితే, ఆ పూజారి గారు, పాస్టర్ గారు, ఇమాం గారు అందిస్తే ఎలా అయితే మీకు ఫలితాలు వస్తాయో, మా చేతుల ద్వారా కూడా మీకు ఆ ప్రసాదం అందితే మీరు కూడా అనుకున్న కోరిక త్వరగా నెరవేరి మీ పండంటి బిడ్డ మీ చేతిలోకి వచ్చి మీరు మాతృదేవతగా, పితృదేవతగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా చేతుల ద్వారా మీకు ఈ అన్న ప్రసాద వితరణని ఇస్తున్నాం. కాబోయే మాతృదేవతల్ని, పితృదేవతల్ని భగవంతుడు మా దగ్గరికి పంపించాడు అతిథులుగా. వాళ్ళకి భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించాడు అనే స్పృహతోనే, అనే భావనతోనే, వినమ్రతతోనే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా చక్కగా ఆ భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించి ఏమాత్రం వేస్ట్ చేయకోకుండా, ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా చక్కగా స్వీకరించండి. పండంటి బిడ్డని పొంది నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని, నూతన వెలుగుని, ఆ భగవంతుడిచ్చే అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మేడం గారు కూడా బ్లెస్ చేస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి. త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.